హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఒక సామెత. కానీ ఆర్సీబీ విషయంలో ఆ సామెత పనిచేయదు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. అది ఆర్సీబీకి ఉన్న సామెత. ఎందుకంటే మిగతా టీమ్స్, మోస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ టీమ్స్కి ఏంటంటే హోమ్లో మంచి రికార్డు ఉంటుంది. ఆ హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటారు. తమకు అనుకూలమైన పిచ్ తయారు చేసుకుంటారు. వాళ్ళకి హోమ్ సపోర్ట్ ఉంటుంది. కోర్స్ ఆర్సీబీకి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటుంది హోమ్లో. బట్ ఎందుకనో వాళ్ళకి హోమ్ కండిషన్స్ కలిసి రావట్లేదు. చిన్నస్వామి స్టేడియంలో హై స్కోరింగ్ గ్రౌండ్, చిన్న బౌండరీస్. దాంట్లో ఏంటంటే చాలా సందర్భాల్లో వాళ్ళు పెద్ద స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేకపోవడం, లేకపోతే స్టార్టింగ్లో మంచి స్కోర్ చేసినా దాన్ని ఫినిషింగ్ చేయలేకపోవడం. పెద్ద మరి విన్నింగ్ స్కోర్ అంటే జస్ట్ అబౌట్ పార్ స్కోర్ తీయడం, అంతేగాని విన్నింగ్ స్కోర్ చేయలేకపోవడం. ఇలాంటి రకరకాల సమస్యలతో హోమ్లో వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. 91 హోమ్ మ్యాచెస్, చిన్నస్వామి స్టేడియంలో 91 మ్యాచెస్ ఆడితే దాంట్లో 43 గెలిచారు, 43 ఓడిపోయారు. అంటే 50% హోమ్ రికార్డు ఉంది ఓవరాల్గా 50% హోమ్ రికార్డు మాత్రం ఉంది. చెన్నైకి 70% హోమ్ రికార్డు ఉంది. ముంబైకి 60% హోమ్ రికార్డు. హోమ్లో మీకు హోమ్ కండిషన్స్కి అనుకూలమైన టీంని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దానివల్ల మీకు హోమ్లో గెలిస్తే టైటిల్స్ కూడా దక్కుతాయి. మరి చెన్నైకి, ముంబైకి అన్ని టైటిల్స్ వచ్చాయంటే వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నారు. వెరాజ్ ఆర్సీబీ విషయానికి వస్తే రివర్స్. మీకు ఇంకొక స్టార్ట్లింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 2017 నుంచి చూస్తే, హోమ్ అడ్వాంటేజ్ విషయంలో 2017 నుంచి చూస్తే ఆర్సీబీ కేవలం 44% విన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే నాట్ ఈవెన్ 50%. ఓవరాల్గా 50% విన్స్ ఉన్నాయి. కానీ 2017 నుంచి 44% మ్యాచెస్ మాత్రమే హోమ్లో గెలిచారు. సో హోమ్లో డిసడ్వాంటేజ్. మామూలుగా మిగతా టీమ్స్కి హోమ్ అడ్వాంటేజ్ ఉంటే వీళ్ళు డిసడ్వాంటేజ్. దానికి మెయిన్ రీజన్ నాకేమనిపిస్తుందంటే వాళ్ళకి బౌలింగ్ సరిగ్గా లేకపోవడం. అక్కడ ఉన్న ఆ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవడం. మీ క్లాసిక్ కేసు ఏంటంటే 2023లో, అంటే 2 years బ్యాక్ వీళ్ళు మస్ట్ విన్ మ్యాచ్ అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆడారు చిన్నస్వామి స్టేడియంలో. విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు, అన్బీటెన్ సెంచరీ, 197 చేశారు బ్యాటింగ్ ఫస్ట్. కానీ ఇదే గుజరాత్ టైటన్స్ టీం ఏ టీంతో ఇదే రోజు ఆడబోతున్నారు, వాళ్ళు ఆ మ్యాచ్లో ఆ 197ని చేజ్ డౌన్ చేశారు ఈజీగా విత్ శుభన్ గిల్ స్కోరింగ్ 200 స్ట్రైక్ రేట్తో. శుభన్ గిల్ స్కోరింగ్ 104. సో వాళ్ళు మంచి స్కోర్ చేసినా కూడా గెలవలేకపోవడం. అలాగే విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన ఆ తర్వాత కింద ఉండే బ్యాట్స్మెన్ ఎవరు కూడా వాళ్ళు ఆ విరాట్ కోహ్లీ తర్వాత అంతా మనకేం పెద్దగా కనబడలేదు. సో మిడిల్ ఆర్డర్లో వీక్నెస్. అంటే ఆ 197 కాకుండా ఇఫ్ దే హ్యాడ్ స్కోర్డ్ 230 అంత చేసి ఉంటే గెలిచి ఉండేవారు. అలా కాకుండా వాళ్ళు జస్ట్ అబౌట్ పార్ స్కోర్ చేసేసరికి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. కానీ ఈసారి ఆర్సీబీ టీం చూస్తుంటే హోమ్ కండిషన్స్ని ఉపయోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడ్డారేమో అనిపిస్తుంది. ఈసారి బౌలింగ్ లుక్స్ మచ్ స్ట్రాంగర్. తర్వాత మీకు ఆ మిడిల్ ఆర్డర్లో ఉన్న డొల్లతనం ఇప్పుడు కనపట్లేదు. ఆ మిడిల్ ఆర్డర్లో గతంలో ఉన్న డొల్లతనం ఇప్పుడు కనపట్లేదు. విత్ సంబడి లైక్ కృణాల్ పాండ్యా బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8. కృణాల్ పాండ్యా ఐపీఎల్లో ప్రెజర్ సిచ్యుయేషన్లో ఇంక్లూడింగ్ ఫైనల్స్లో ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కమింగ్ లోయర్ డౌన్ ది ఆర్డర్ అనేది మనకు తెలుసు. అలాంటప్పుడు ఈ టీంలో డిఫరెంట్గా ఆడతారా అని అనిపిస్తుంది. ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు ఆర్సీబీ ఈ సీజన్లో. థర్డ్ మ్యాచ్ కూడా గెలిస్తే అది కూడా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఆర్సీబీ హ్యాస్ నెవర్ వన్ 3 matches ఇన్ ఏ రో. సీజన్లోని మొట్టమొదటి 3 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచిన సందర్భం ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ముంబై ఎందుకు కాదు కానీ స్లో స్టార్టర్స్ ఎప్పుడు దే ఆల్వేస్ ప్లే క్యాచప్. స్టార్టింగ్లో ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయి తర్వాత ఆ క్యాచప్ సిచ్యుయేషన్లో ఉంటారు. కానీ ఈసారి దే స్టార్టెడ్ ఆఫ్ రియల్లీ వెల్. ఫస్ట్ 2 మ్యాచెస్ 2 అవే మ్యాచెస్లో కోల్కతా వెళ్ళి డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ని ఓడించారు. తర్వాత చెన్నైను 17 ఏళ్ల తర్వాత చెన్నైని ఓడించారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ మస్ట్ బీ స్కై హై. సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్తో వరుసగా 3 మ్యాచ్ ఫస్ట్ హోమ్ మ్యాచ్ గెలుస్తారు. ఎందుకంటే బెంగళూరులో జరగబోతుంది చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళ మ్యాచ్ నెంబర్ 14 అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్. లాస్ట్ టైం ఇక్కడ ఆడినప్పుడు ఆర్సీబీ గెలిచింది విత్ సిరాజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. సిరాజ్ ఇద్దరు ఓపెనర్స్ని వెంటనే అవుట్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. నౌ సిరాజ్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్. సిరాజ్ ఒక్కడే కాదు, సిరాజ్తో పాటు మైపాల్ లమ్రోర్, అనుజ్ రావత్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆర్సీబీకి ఆడిన వాళ్ళు. ఇప్పుడు ఈసారి వాళ్ళు దే ఆర్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది ఫెన్స్. దే ఆర్ ప్లేయింగ్ ఫర్
జీటీ. సో మరి ఈసారి వెదర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం సందేహం. బెంగళూరులో వర్షం ఫోర్కాస్ట్ ఉంది, కానీ అక్కడ మనకు తెలుసు కదా, అక్కడ మంచి సవేర్ సిస్టమ్ ఉంది ఆ గ్రౌండ్లో. మీకు ఒకవేళ వర్షం వచ్చి గ్రౌండ్ తడిసినా సరే వితిన్ 15-20 మినిట్స్ మీ మొత్తం డ్రై అయిపోతుంది. ఆ వ్యాక్యూమ్ బేస్డ్ ఆ సిస్టమ్ మొత్తం, ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మీకు వాటర్ లేకుండా చాలా ఈజీగా గ్రౌండ్ని సిద్ధం చేస్తుంది. బట్ వర్షం రాకుండా మ్యాచ్ ఫుల్ లెంత్ మ్యాచ్ జరగాలని చెప్పి మనం కోరుకుందాం. పిచ్ ఎప్పటిలాగే వాళ్ళ టీమ్ డైరెక్టర్ మో బబాట్ కూడా చెప్పాడు ఏంటంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుంది, బౌండరీస్ కూడా చిన్నవి ఇక్కడ అని చెప్పి. సో మళ్ళీ ఒక హై స్కోరింగ్ మ్యాచ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈసారి మనం అనుకున్నట్టుగా ఆర్సీబీ ఒక మార్పు చేశారు. ఏంటంటే బౌలింగ్లో లాస్ట్ టైం వాళ్ళకి ఎలాంటి బౌలర్స్ ఉన్నారు, లోకి ఫర్గ్యూసన్, అల్జరీ జోసెఫ్, వాళ్ళకి పెద్ద కంట్రోల్ లేదు, డిసిప్లిన్ లేదు, పేస్ ఉంది అంతా ఉన్నది, కానీ యాక్యురసీ లేదు, యాక్యురసీ అండ్ కంట్రోల్ లేదు. కానీ ఇప్పుడు దే హ్యావ్ పిక్డ్ అప్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ లైక్ భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్. వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ దట్ కంట్రోల్, దే హ్యావ్ దట్ డిసిప్లిన్, యాక్యురసీ ఉంది, బ్రహ్మాండమైన యాక్యురసీ ఉంది. సో చిన్నస్వామిలో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇస్ వెరీ లెస్. మీరు షార్ట్ బాల్ వేసారంటే యూ ఎక్స్పెక్ట్ ద బాల్ టు రీచ్ ద బౌండరీ, పైనుంచైనా లేకపోతే నేలబారుగైనా. సో అంత చిన్న కొంచెం వేరియేషన్ ఆఫ్ లెంత్, కొంచెం వేరియేషన్ ఆఫ్ లైన్లో కొంచెం తేడా వచ్చిన, లెంత్లో కొంచెం తేడా వచ్చిన మీకు యూ విల్ బి పనిష్డ్. సో కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ యాక్యురేట్ బౌలర్స్, బౌలంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ ఎలా బౌలింగ్ చేయాలి తెలుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు బ్యాకప్ లెంత్ తన ఎక్స్ట్రా హైట్ని యూజ్ చేసుకుంటూ బ్యాకప్ లెంత్ బౌలింగ్ చేసే మంచి రిజల్ట్స్ రాబట్టాడు హ్యాజల్వుడ్. కానీ ఇక్కడ ఐ ఎక్స్పెక్ట్ హిమ్ నాట్ టు బౌల్ బ్యాకప్ లెంత్. ఇక్కడ ట్రూ బౌన్స్లో మీకు బ్యాకప్ లెంత్ వేస్తూ పోతే మీకు హీ విల్ బి పనిష్డ్. ఆ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ కట్ అండ్ పుల్ షాట్కి చాలా అనుకూలం. ఇక్కడ హీ విల్ బి బౌలింగ్ మచ్ ఫుల్లర్ లెంత్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. భువి కూడా అలాగే చేస్తాడు, కూడా అలాగే చేస్తాడు. భువికి మంచి రికార్డు ఉంది, ఆర్సీబీకి గతంలో ఆడాడు, ప్లస్ ఆర్సీబీ పైన ఆడినప్పుడు కూడా బెంగళూరులో హ్యాస్ గాట్ గుడ్ రికార్డ్. వాళ్ళు సెలెక్ట్ చేయడానికి అది కూడా కారణం. సో బెంగళూరు పిచ్ మీద వికెట్లు ఎలా తీయాలో భువికి తెలుసు. సో వీళ్ళిద్దరూ రావడంతో వాళ్ళకి బాగుంది. వాళ్ళు స్పిన్లో కృణాల్ పాండ్యా ఫ్లాట్ చేస్తాడు, ఫ్లాట్ స్పిన్. సో అతను కూడా హీఈస్ ఎక్స్పెక్టెడ్ నాట్ టు గెట్ కార్టెడ్. అతను కూడా ఇక్కడ కాస్త కంట్రోల్ చేయగలుగుతాడు. ఎందుకంటే మీరు ఇక్కడ ఫ్లైట్ చేశారనుకోండి, స్పిన్నర్స్ విల్ బి మర్డర్డ్ ఆన్ దిస్ పిచ్, ఎందుకంటే చిన్న గ్రౌండ్ కాబట్టి. కానీ ఇక్కడ కృణాల్ పాండ్యా కైండ్ ఆఫ్ డాట్స్, చాలా ఫాస్టెస్ట్ స్పిన్, అక్కడ మీకు కొంతవరకు పనికి వస్తాయి. అని ఎందుకంటే పెద్దగా టర్న్ చేయడు కూడా అతను, కేవలం ఏంటంటే తన వేరియేషన్స్ మీద డిపెండ్ అవుతాడు. సో వాళ్ళు ఈసారి కరెక్ట్ బౌలింగ్ అటాక్ టు సూట్ హోమ్ కండిషన్స్ పిక్ చేశారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా యాక్యురసీకి పెద్దపీట వేశారు. సో దిస్ టైం హోమ్లో వాళ్ళు బాగా ఆడే అవకాశం. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్ డొల్లతనం లేదు అని చెప్తున్నాం కదా. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ ఇస్ బ్యాటింగ్ వెల్, అది హోమ్ గ్రౌండ్ కూడా అతనికి, చిన్నస్వామి. అండ్ రజత్ పటిదార్ స్పిన్నర్స్ మీద ఏ రకంగా అటాక్ చేస్తాడని చూడాలి. ఇక్కడ మరి రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్కి అగేన్స్ట్గా అతను ఎలా ఆడతాడనేది, వాళ్ళని ఎలాగా కౌంటర్ అటాక్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, చూడాలి. మరి అలాగే లియామ్ లివింగ్స్టన్ ఈజ్ ఎట్ టు కమ్ టు ద పార్టీ, బట్ అతను బౌలింగ్ బాగా చేస్తున్నాడు. బట్ హీస్ ఆల్వేస్ కీ మెంబర్ అయ్యే అవకాశం ఉంది. సో లియామ్ లివింగ్స్టన్ మినహాయిస్తే, అండ్ టిమ్ డేవిడ్ లాస్ట్ మ్యాచ్లో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు అలాంగ్ విత్ జితేష్ శర్మ. సో వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో గతంలో ఉన్న ప్రాబ్లం లేదు. విరాట్ కోహ్లీ డిడ్ నాట్ స్కోర్ బిగ్, ఒక హాఫ్ సెంచరీ, ఒక 30 చేశాడు. బట్ మిగతా వాళ్ళు బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తున్నాడు. ఫిల్ సాల్ట్ లాంటి ఒక ఓపెనర్ లాస్ట్ ఇయర్ ఫామ్ని కంటిన్యూ చేయడం కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. అండ్ హీ విల్ లవ్ కండిషన్స్ ఇన్ చిన్నస్వామిలో బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో అతను ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఐ థింక్ ఆర్సీబీ థర్డ్ విన్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకున్నాను. గుజరాత్ టైటన్స్ సంగతి ఏంటి? గుజరాత్ టైటన్స్ దే హ్యావ్ దిస్ టాప్ హెవీ లుక్. ఎందుకంటే ఫస్ట్ 3 బాగా ఆడుతున్నారు. శుభ్మన్ గిల్ ఎప్పుడు లేని చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. 2 మ్యాచ్ల్లో అతను పెద్దగా రన్స్ చేయలేదు, కానీ పవర్ ప్లేలో మ్యాక్సిమైజింగ్ పవర్ ప్లేని మాట్లాడాడు అతను, అదే చేస్తున్నాడు అతను. హీ స్కోరింగ్ అట్ 170. గతంలో అతను అంత స్ట్రైక్ రేట్ అతను చూడలేదు. సో 170 స్ట్రైక్ రేట్తో అతను క్విక్ ఫైర్ నాక్స్ ఆడడం 2 మ్యాచ్లో కూడా చూసాం మనం. సో అదే ధోరణిలో అతను ఆడతాడు. సాయి సుదర్శన్ హాస్ బీన్ వెరీ వెరీ యాక్టివ్, వెరీ వెరీ కన్సిస్టెంట్. అండ్ బట్లర్ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్. సో వీళ్ళు ముగ్గురు మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే తర్వాత షారుఖ్ ఖాన్ కానీ, షర్ఫెన్ రూదర్ఫర్డ్ కానీ, మిగతా
లోయర్ ఆర్డర్ అంత ఎఫెక్టివ్గా లేదు. ఈవెన్ రాహుల్ తెవాతియా కూడా తను ఎక్కువ రన్అట్ అవుతున్నాడు. బట్ ఓవరాల్గా వాళ్ళకి ఆ టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బౌలింగ్ బాగుంది వాళ్ళకి, ముఖ్యంగా రబాడా, సిరాజ్కి ఇక్కడ కండిషన్స్ బ్రహ్మాండంగా తెలుసు. రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్, అతను కూడా ఇక్కడ హోమ్ గ్రౌండ్. బట్ అక్కడ ఏంటంటే అతను ఆ స్లోయర్ వన్స్ కట్టర్స్ మీద డిపెండ్ అయ్యాడు. మరి ఇక్కడ ఒక ట్రూ బౌన్స్ పిచ్ పైన ఏం చేస్తాడనేది చూడాలి. బట్ హోమ్ గ్రౌండ్ కాబట్టి అక్కడ ఎలా బౌలింగ్ చేయాలో అతనికి తెలుసు. వాళ్ళు బౌలింగ్ బాగుంది, రషీద్ ఖాన్, సాయి కిషోర్. సో దే హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ సాలిడ్ బౌలింగ్ లైనప్ అయితే ఉన్నది వాళ్ళకి. బ్యాటింగ్లోనే వాళ్ళకి అసలు టాప్ హెవీనెస్ కనిపిస్తుంది. మార్పులు ఏమైనా ఉంటాయా? సాయి సుదర్శన్కి లాస్ట్ మ్యాచ్లో ఏదో హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం కనిపించింది. దాని నుంచి రికవర్ అయితే అతను ఉంటాడు, లేకపోతే దే ప్లే సంబడి లైక్ అనుజ్ రావత్ ఆడించే అవకాశం ఉంది, లేకపోతే మహిపాల్ లోమ్రో, అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడిన మహిపాల్ లోమ్రో ఆడించే అవకాశం. సో అది పెద్ద దెబ్బ. సాయి సుదర్శన్ ఆడలేకపోతే దర్ ఇస్ ఎ బిగ్ కన్సర్న్ ఫర్ దెమ్ బికాస్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అలాగే ఆర్సీబీలో ఏమైనా మార్పులు ఉంటాయా? మరి సుయాష్ శర్మను ఆడిస్తారా లేదా? ఎందుకంటే ఇక్కడ లెగ్ స్పిన్నర్స్ దే గో ఫర్ లాడ్ ఆఫ్ రన్స్ ఎక్సెప్ట్ చాల్. మిగతా అందరు లెగ్ స్పిన్నర్స్కి ఇక్కడ చాలా చాలా పూర్ రికార్డ్ ఉండడం అనేది మనం చూసాం. సో ఎక్స్ట్రా పేసర్ని తీసుకుంటారు, రసిక్ సలాందర్ని తీసుకుంటారు, లేకపోతే స్వాప్నిల్ సింగ్ని కూడా ఒక ఫింగర్ స్పిన్నర్ని కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళు. సో ఒక్క మార్పు అయితే ఆర్సీబీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఆ విన్నింగ్ కాంబినేషన్ని వాళ్ళు కంటిన్యూ చేసినా చేయొచ్చు. సుయాష్ శర్మ మాకు వికెట్స్ ఇస్తాడు, వికెట్ టేకింగ్ బౌలర్గా అతన్ని అటాకింగ్ మెంటాలిటీతో వెళ్తామంటే ఐ థింక్ దే మైట్ రిటైన్ ది సేమ్ సైడ్. మన పిచ్ గురించి మాట్లాడుకున్నాం, కొన్ని రైవలరీస్ గురించి మాట్లాడుకున్నాం, అంత బాగానే ఉంది. మరి విరాట్ కోహ్లీ కూడా మరి రషీద్ ఖాన్ ఎలా ఫేస్? రషీద్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లు వేసాడు. అంటే 2 ఓవర్లు టైట్గానే వేసాడు, వికెట్ రాలేదు. ఫస్ట్ మ్యాచ్లో 24 రన్స్. లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఏ నైట్ మేర్. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. రషీద్ ఖాన్ కమ్బ్యాక్ అవుతాడా? అండ్ రషీద్ ఖాన్ జనరల్లీ విరాట్ కోహ్లీ వీక్నెస్ అగేన్స్ట్ లెగ్ స్పిన్ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ టు వాచ్. బట్ ఆర్సీబీ వరుసగా 3వ మ్యాచ్ గెలుస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. జీటీ కంటే జీటీ లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇది కేమ్ బ్యాక్ వెల్. స్లో పిచ్ మీద వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు, పర్ఫెక్ట్గా ముంబైని ఓడించారు. బట్ ఇక్కడ వాళ్ళకి మరి ఈ హై స్కోరింగ్ వెన్యూలో అది శుభ్మన్ గిల్కి కలిసి వస్తుంది. అక్కడ ఒక సెంచరీ కూడా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. విరాట్ కోహ్లీ హ్యాస్ ఎ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ జీటీ. 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి అతనికి. మరి ఈసారి ఐ థింక్ డెఫినెట్లీ ఆర్సీబీ విల్ స్టార్ట్స్ యాజ్ ఫేవరెట్స్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి మంచి రికార్డ్ లేకపోయినా వాళ్ళకి ఇప్పుడున్న టీంతో దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఒకవేళ ఈ టీంతో కూడా వాళ్ళు ఇక్కడ ఓడిపోతే హోమ్ రికార్డ్, వాళ్ళ పూర్ హోమ్ రికార్డ్ కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.